ఫ్రెండ్స్, జరిగిన కెప్టెన్సీ టాస్క్ విషయంలో నాకు సార్ చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా రాము సంచాలక్ విషయంలో జరిగిన పెద్ద తప్పిదం కారణంగా ఇదంతా జరిగింది. అయినా అసలు బిగ్ బాస్‌కైనా క్లారిటీ ఉండాలి కదా! రాముకి అర్థమైందా లేదా అన్న విషయం మీద క్లారిటీ తెచ్చుకోకుండా రాముని సంచాలక్‌గా పెట్టడం జరిగింది. అయితే లాస్ట్ రౌండ్‌లో రాము ఆడకూడదు అని చెప్పేసి అంటే దివ్యకి సపోర్ట్‌గా ఉన్నాడని రాము ఆడకూడదన్నాడా? లేదంటే తనూజకి సపోర్ట్‌గా లేదని రాముని ఆడకూడదన్నాడా తెలీదు కానీ, మొత్తానికైతే మాత్రం సంచాలక్‌గా రాము చేసిన తప్పిదాన్ని నాకు సార్ బయటపెట్టారు. అసలు అవ్వాల్సిన భరణి వర్సెస్ తనూజ అవ్వాలి. కానీ తనూజ వర్సెస్ దివ్య అయింది. భరణి వర్సెస్ తనూజ లాస్ట్ రౌండ్ గనక అయ్యుండుంటే క్లీన్ స్వీప్‌గా తనూజనే అయిపోయేది కెప్టెన్‌గా. జరిగిన విషయం ఏంటో చూద్దాం. రాముకి బేసిక్‌గా ఆట అర్థం కాల. నిన్న కూడా చాలా సార్లు ఏమైంది అంటే అక్కడ అసలు ఆట ఏంటి? పాట ఆగిపోయిన తర్వాత స్టేజ్ మీద ఎవరు ఉన్నారో వాళ్ళు సపోర్టర్స్. వాళ్ళని మాత్రమే కౌంట్ చేయాలి. కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏమైందంటే గౌరవ్ సుమన్ శెట్టినిను ఈమె ఉంది కదా! సుమన్ శెట్టి అండ్ సంజన గారు. సంజన, సుమన్ శెట్టిని ఇద్దరిని కూడా గౌరవ్ తోసేసాడు. సో దివ్యకి అక్కడ ఎవరున్నారంటే ఇమాన్యుల్, డెమాన్ పవన్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురే ఉన్నారు అక్కడ లాస్ట్‌కి. లెఫ్ట్ సైడ్ ముగ్గురే ఉన్నారు. వీళ్ళ ముగ్గురు దూకేశారు. అప్పుడు పాట అయిపోయిన తర్వాత ఎవరున్నట్టు? ముగ్గురు మాత్రమే ఉన్నట్టు. అయితే అక్కడ నిఖిల్‌కి కూడా ముగ్గురే ఉన్నారు. దివ్యకి ముగ్గురే ఉన్నారు. భరణి గారికి నలుగురున్నారు. తనూజకి 8 మంది ఉన్నారు. సో అక్కడ ఫైనల్ రౌండ్ ఎవరి మధ్య జరిగేది? భరణికి, తనూజకి మధ్య జరిగేది. ఈ వీడియో చూపించిన తర్వాత రాముని లెఫ్ట్ రైట్ ఇచ్చారనమాట నాకు సార్. అంతేకాకుండా తనూజని కూడా అక్కడ ప్రశ్నించడం జరిగింది. తనూజనే కాదు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా. ఏంటమ్మా అక్కడ ఆట క్లారిటీగా పాట ఆగిపోయిన తర్వాత ఎంతమంది స్టేజ్ మీద ఉన్నారు అనే విషయాన్ని చెప్పాలి. మీరేమో రాము ఏం చెప్తే అదంటే సంచాలక నిర్ణయం ఫైనల్ అన్నారంటే కరెక్టే. కానీ మీ హక్కు కోసం మీరు పోరాడాలి కదా! నేను ఫస్ట్ డే నుంచి చెప్తోంది అదే అని చెప్పేసి రాముకి బాగా అక్షింతలు పడ్డాయి. వీడియో చూపించడం జరిగింది. అంటే ఈ వీడియో చూపించడం జరిగింది అంటే మీకు అక్కడ మ్యాటర్ అర్థం అవ్వాల్సింది ఏంటంటే చూపించాలి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా చూపిస్తారనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఇది చాలా పెద్ద తప్పిదం. లేదు ఇంకా తనూజకి సింపతి రావాలి అనుకుంటే మాత్రం చూపించరో, లేదా దివ్యకి సింపతి రావాలనుకుంటే చూపించరో తెలియదు. కానీ మొత్తానికి అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో అయితే చూపించాలి. దివ్య టైంకి అక్కడ మ్యాటర్ చెప్పాలి అంటే ముగ్గురు మాత్రమే ఉన్నారు. తను ఫైనల్ రౌండ్‌కి వెళ్ళడం తప్పు. అక్కడ రాము ఏం చేశాడంటే మీరు ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు? మీరు ఎవరి వైపు ఉండాలనుకుంటున్నారు? అంటే దివ్య వైపు ఉండాలనుకుంటున్నాను అంటే వాళ్ళు అక్కడే ఎక్కేస్తారనమాట స్టేజ్. సారీ దిగిపోయినా కూడా వాళ్ళని కౌంట్ చేస్తాడు. ఇక్కడ గేమ్ ఏంటి? అక్కడ తోస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే తోస్తారో వాళ్ళు అక్కడ గెలిచినట్టు. అంటే ఇప్పుడు మామూలుగా దిగిపోండి ప్లీజ్ అని అన్నాం కాదు. తోసేయటం, ఎత్తేయటం ఇలాంటివి జరుగుతున్నాయి. సో మ్యూజికల్ చైర్స్ తెలుసు కదా మీకు. మ్యూజికల్ చైర్స్ ఏంటి? మ్యూజిక్ అయిపోయిన తర్వాత ఎవరు కూర్చుంటారో వాళ్ళు. కూర్చొని లేచిపోయి పక్కకెళ్తే అది వాళ్ళ లెక్కలోకి రారు. ఇక్కడ తప్పు జరిగింది అక్కడే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.